మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, అది ఎంతమైన వాడవు. మనవుని రూపమెత్తావు, పరలోకమును విడచి దిగి వచ్చినావు భువికి. ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా. లోకాలన్నీ ఏలే రారాజు అయిన నీవు, సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు. నీదెంత దీన మనసు, నాకెంత ఘనత యేసు. ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మంచే లేని మన పైన ప్రేమను చూపించి కన్యక గర్భాన జన్మించి లోకరక్షకుడుగా, పాపుల రక్షకుడుగా, ఇమ్మానుయేలుగా ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకానికి దిగి వచ్చి మన కొరకు రక్షణ ఇయటానికై ఆయన ఈ లోకంలో జన్మించి ఎన్నో శ్రమలు పొందినప్పటికీ, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు ఆయన ఎదుర్కొని సిలువను మోసి సిలువలో తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్నే మన కొరకు క్రైదనంగా పెట్టినటువంటి యేసయ్య ఈ క్రిస్మస్ వేడుక దినాలలో మనం ఉంటున్నాం గనక, నిజ క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుటే గనక ఆయన ఆరాధిస్తూ ఆయన నామాన్ని ఆరాధించే వారికి మనం ఉండాలి. అంతేకాదు కానీ పండుగ అంటే కొంతమంది అనుకుంటారు కంటి పండగ, పంటి పండగ, ఒంటి పండగ, ఇంటి పండగ అంటారు. కానీ ఈ 4 కాదు, కానీ క్రీస్తును ఆరాధించుటే క్రిస్మస్ అని ప్రభు పేట మీకు మనవి చేయుచుంటున్నాను. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించి వీటికి నీరు కట్టి ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా నీ కొందనాలు తండ్రి. మంచే లేని నా పైన ఎంతో ప్రేమను చూపిన నా యేసయ్యాని స్తోత్రనైనా. లోకాలన్నీ ఏలే రారాజు అయిన నీవు సామాన్యుని ఇంట నా కొరకే కాలు పెట్టిన దేవాని కొందనాలు. పరిశుద్ధాత్ముడాని స్తోత్రాలయాని కొందనాలు. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుటని నీ లేఖనంలో సెలవిచ్చిన మాట ప్రకారంగా తండ్రి, ప్రతి దినము 25వ తేదీ మా క్రిస్మస్ కాదు, కానీ ప్రతిరోజు క్రిస్మస్ పండుగగా నీవు మాతో ఉంటే అది పండుగేనని మేము నైనా స్తోత్రం నేను ఆరాధించుకుంటూ ముందుకు కొనసాగే నీ కృపను మాకు దయచేయమని ఈ క్రిస్మస్ దినాలలో ప్రతి కుటుంబానికి ప్రతి కొరతను తీర్చండి. ప్రతి కుటుంబంలో సమాధానం దయచేయండి. ప్రతి కుటుంబంలో నెమ్మదిని దయచేయండి తండ్రి. నీ లేఖనంలో సెలవిచ్చిన విధంగా తండ్రి నీ స్తోత్రునైనా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాకని నీ లేఖనంలో సెలవిచ్చిందంగా నాయన ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మదిని దయచేయమని, ప్రతి కొరతను తీర్చమని, ప్రతి అవసరాన్ని తీర్చమని, ప్రతి అక్కరను తీర్చమని, నీవే తండ్రిగా ఉండమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థించుచుంటున్నాము తండ్రి. ఆమేన్.